కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం మేరకు డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తారీఖు వరకు అభయహస్తం అనే పథకం మీద ప్రజాపాలన సభలలో ప్రజల గురించి కూడా పూర్తిగా దరఖాస్తులు తీసుకుంటుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు పూర్తిగా 20 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు కూడా గణాంకాలు చెప్తున్నాయి. సో ప్రస్తుతం ఖమ్మం నగరంలోని ఆ జూబ్లీ క్లబ్ దగ్గర దరఖాస్తులు అయితే పూర్తిగా తీసుకున్నారు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, దాదాపు కౌంటర్లు కూడా ఎక్కువ కౌంటర్లు పెట్టి కూడా ప్రజల వద్ద నుంచి పూర్తిగా దరఖాస్తులు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతోంది. సో మొత్తంగా ప్రజలు ఎక్కువగా ప్రజాపాలన సభల్లో దరఖాస్తుల్లో ఎక్కువగా ప్రజలు రేషన్ కార్డు సమస్యల మీద ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నట్టు ఇప్పటివరకు కూడా ఆ రేషన్ కార్డుల మీద ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సో రేషన్ కార్డు లేని వారు ఆ దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి అనే కొంత అయోమయంలో ఉన్నప్పటికీ పూర్తిగా అక్కడ ఉన్న హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా కొత్తగా మేము రేషన్ కార్డుకు అప్లై చేస్తున్నామని చెప్పేసి కూడా ఒక వైట్ పేపర్ మీద రాసిస్తే వాటిని తీసుకుంటామని చెప్పేసి కూడా అధికారులు పూర్తిగా చెప్తున్నారు. సో మొత్తంగా ప్రజాపాలన సభల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రజలకు సంబంధించి 6 గ్యారెంటీలు ఇచ్చే విధంగా ఒక పక్కా ప్రణాళికతో ప్రజాపాలన సభలు అన్ని గ్రామాల్లో నిర్వహిస్తూ వచ్చింది. ఇప్పటివరకు కూడా ప్రజాపాలన సభలు కూడా మొత్తం ఎక్కడికి చూసినా పూర్తిగా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి చెప్పాలి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని వారి దరఖాస్తులు తీసుకొని అక్కడ కేటాయించిన కౌంటర్లలో పూర్తిగా వేస్తున్నారు. సో వాళ్ళకి ఎటువంటి డౌట్లు ఉన్నా కానీ అక్కడ హెల్ప్ డెస్క్లలో ఉన్న అధికారులు కూడా పూర్తిగా ప్రజలకు దాని మీద అవగాహన కలిగించి పూర్తిగా అప్లికేషన్లు తీసుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. సో పూర్తిగా ప్రజాపాలన దరఖాస్తులో పూర్తిగా గృహలక్ష్మి, చేయూత పథకం, అలాగే రైతు బంధు, అలాగే అంటే కాంగ్రెస్ ఎన్నికల సమయంలో వచ్చిన 6 గ్యారెంటీలకు సంబంధించి 5 గ్యారెంటీలకు సంబంధించి ఆ ప్రజాపాలన అప్లికేషన్ అంటే అభయహస్తం అప్లికేషన్ అయితే పూర్తిగా వాళ్ళు ఇచ్చారు. ఎటువంటి అంటే నిరక్షరాస్యులు కూడా అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసుకోలేరు కాబట్టి ఇక్కడ హెల్ప్ డెస్క్లలో సభ నిర్వహించినప్పుడు హెల్ప్ డెస్క్లలో కొంతమంది అధికారులు పూర్తిగా నిరక్షరాస్యులైన వాళ్ళకి కూడా ఆ ఫామ్ ఫిలప్ చేయడానికి కూడా పూర్తిగా సహాయం చేస్తున్నారు. ఎటువంటి పొరపాట్లు జరగకుండా వాళ్ళే దగ్గరుండి కూడా అప్లికేషన్ ఫామ్ అంతా కూడా ఫిలప్ చేసి వాళ్ళు తీసుకొని పూర్తిగా అకౌంటబిలిటీలో ఉండేటట్టు వాళ్ళకి ఒక కౌంటర్ స్లిప్ కూడా వాళ్ళకి ఇస్తున్నారు. సో ఇదే ప్రజాపాలన అంశం మీద మన దగ్గర కొంతమంది కాంగ్రెస్ నాయకులు మనతో అందుబాటులో ఉన్నారు. మనం వారిని అడిగి విషయాలు తెలుస్తున్నాం. సో అన్న చెప్పండి, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఉద్దేశించి ఇచ్చిన 6 గ్యారెంటీల భాగంగా డిసెంబర్ 25 నుంచి ప్రజాపాలన సభల పేరిట దరఖాస్తులు స్వీకరిస్తుంది. సో ఇప్పటి వరకు ఖమ్మంలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, అసలు ఈ 6 గ్యారెంటీల మీద ప్రజలు ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చి ప్రజలను ఎన్నికలకు పోయిందో ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిన ప్రజలకు ఖచ్చితంగా 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పేసి 100 రోజులు ఇస్తామని చెప్పేసి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి చెప్పారో అదేవిధంగా అందులో భాగంగా డిసెంబర్ 28 నుంచి 6 వరకు ఈ ప్రజాపాలన కార్యక్రమం మీద 5 గ్యారెంటీలని ఈరోజు అమలు చేయడానికి అన్ని నగర కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, గ్రామాలలో కూడా ప్రజాపాలన కార్యక్రమం 28 నుంచి 6వ తారీఖు వరకు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఖమ్మం నగరంలో 28 నుంచి ఇప్పటివరకు కూడా ప్రజాపరిపాలన దరఖాస్తులు అధిక సంఖ్యలో వచ్చాయి. సుమారు 40,000 వరకు కూడా దరఖాస్తులు ఈ రోజు వరకు కూడా నింపడం జరిగింది. మరో 2 రోజులు టైం ఉన్నది. మరో 2 రోజులు కూడా సుమారు ఇంకా 20,000 వరకు దరఖాస్తులు వచ్చాయని చెప్పి మేము భావిస్తున్నాము. మేమందరం కూడా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఈ ప్రజాపాలన దరఖాస్తుల పట్ల ఖమ్మంలో ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఎన్నికల వరకే రాజకీయాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల తర్వాత అందరికీ కూడా ఆ పార్టీ ఈ పార్టీని ఏ పార్టీని చూడకుండా ప్రజలందరికీ కూడా సంక్షేమ బంధాలు అందాలని చెప్పేసి అందులో భాగంగా ప్రజాపాలన భాగంగా పార్టీలు, కులాలు, మతాలు ఏమీ చూడకుండా ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అందులో భాగంగా సుమారు 60 డివిజన్లు ఉన్న ఈ కార్పొరేషన్ పరిధిలో ఒక్కో డివిజన్ నుంచి 1100 నుంచి 1200 వరకు దరఖాస్తులు వస్తున్నాయి. అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ప్రజలకు అందరికీ కూడా సంపూర్ణమైన పథకాలు అందరికీ అందేటట్టు విధంగా పరిపాలన సాగించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏదైతే భావిస్తున్నారో అందుకు తగ్గట్టు మంత్రులు కూడా కృతనిశ్చితం ఉన్నారు. కట్టుదిట్టంగా ఈ పరిపాలన జరుగుతుంది. కాబట్టి దాంతోపాటు ఖమ్మంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా దాదాపుగా అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందాలని చెప్పేసి కృతనిశ్చయంతో అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. అంటే నాకు చెప్పండి, దాదాపు ఈరోజు జరిగిన ప్రజాపాలన సభలో జూబ్లీ క్లబ్ ఏరియాలో సభ అంటే అప్లికేషన్లు తీసుకున్నారు. సో ఇక్కడ ఈ ప్రాంతానికి చెందిన ఎక్కువ మంది ప్రజలు అభయహస్తం అప్లికేషన్లో దేని కొరకు ఎక్కువ శాతం మంది ప్రజలు అప్లై చేసుకుంటున్నారు? ఈ 46 డివిజన్లో ఇప్పటివరకు సుమారు 4 గంటల వరకు టైం కావస్తుంది. ఇప్పటివరకు 1160 దరఖాస్తులు వచ్చినాయి. ఇక్కడంతా కూడా బడుగు బలహీన వర్గాలు ఎక్కువ మంది ఉంటున్నారు. అందరి కొరకు కూడా ఏంటంటే
ఇల్లు కావాలి, ఇందిరమ్మ ఇల్లు అయితే హామీ ఇచ్చారో ఇందిరమ్మ ఇల్లులు కావాలి మాకని చెప్పేసి చాలామంది కోరుకుంటున్నారు ఈ డివిజన్ నుంచి. అదేవిధంగా కరెంటు బిల్లు 200 యూనిట్ లోపు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ బజార్లో ఈ డివిజన్లో 60% పైన అందరూ కూడా 200 యూనిట్ లోపు ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ రావడం వల్ల అత్యధికులు కూడా శ్రామికులు హమాలీలు ఎక్కువ ఉండటం వల్ల అందరికీ కూడా అందుబాటులోకి గ్యాస్ వినియోగం వస్తుంది. దాంతో పాటు కూడా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో అది ఎక్కువ మందికి ఈ డివిజన్లో అందరికీ అందుబాటులోకి వస్తుంది కాబట్టి మహిళలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సో చూశారు కదా, మొత్తంగా కూడా ప్రజలు ఎక్కడ చూసినా కానీ అభయహస్త పథకంలో ఎక్కువగా 500 రూపాయలకు గ్యాస్ కనెక్షను, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, 200 లోపు ఉచిత కరెంట్ని ఎక్కువగా అప్లై చేస్తున్నారని చెప్పేసి కూడా పూర్తిగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో గతంలో 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా జారీ చేయలేదు కాబట్టి రేషన్ కార్డులకైతే దరఖాస్తుల వెల్లువ ఎక్కువగా వస్తుందని చెప్పేసి కూడా అధికారులు పూర్తిగా చెప్తున్నారు. గత ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు రాని పేద ప్రజలు కూడా పూర్తిగా కాంగ్రెస్ 6 గ్యారెంటీల హామీలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ళు ఎక్కువగా కూడా ఇందిరమ్మ ఇళ్ళకి ఎక్కువగా దరఖాస్తులు వస్తున్నాయని చెప్పేసి కూడా పూర్తిగా చెప్తా ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ 6 గ్యారెంటీల్లో భాగంగా డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తారీఖు వరకు ప్రజాపాలన సభల పేరిట కాంగ్రెస్ పార్టీ అధికారులను ఎలక్ట్ చేసింది. గ్రామాల్లో మున్సిపాలిటీ వార్డుల్లో మొత్తంగా కూడా సభలు ఏర్పాటు చేసి ప్రజల వద్ద నుంచి కూడా దరఖాస్తు స్వీకరించే విధంగా పూర్తిగా ప్లాన్ చేసుకొని ఆ ప్రజలంతా కూడా వాళ్ళంతకు వాళ్ళే స్వయంగా సభలకు వచ్చేసి అప్లికేషన్ ఫామ్ తీసుకొచ్చి ఫిలప్ చేసి అధికారులకు ఇస్తున్నారు. అధికారులు కూడా 1-2 సార్లు క్షుణ్ణంగా ఆ దరఖాస్తు ఫారాలను పూర్తిగా పరిశీలించి వాళ్ళకి ఒక కౌంటర్ స్లిప్ కూడా పూర్తిగా ఇస్తున్నారు. అంటే ఎంక్వైరీ సమయంలో అంటే అప్లికేషన్ తీసుకొని ఆ విధానం మొత్తం అయిపోయిన తర్వాత కూడా ఎంక్వైరీ టైంలో ఆ అప్లికేషన్ని కట్ చేసి ఇచ్చిన అప్లికేషన్ పూర్తిగా ప్రజలు వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి. అప్లికేషన్ దగ్గర ఉంచుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్లో పూర్తిగా కూడా చూపిస్తే దానికి తగ్గట్టుగా అర్హుల్ని ఎంపిక ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. సో మొత్తంగా ఆ ప్రజాపాలన సభల్లో ఇప్పటి వరకు 61 లక్షల అప్లికేషన్లు కూడా వచ్చాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఎటువంటి అప్లికేషన్ల కొరత కూడా ఇక్కడ లేదు. సో జనవరి 6 నుంచి కూడా ఈ ప్రజాపాలన సభ గడువు ముగుస్తుంది. గడువు ముగిసినా కానీ ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పూర్తిగా గడువు ముగిసిన తర్వాత కూడా ఎవరైనా అప్లికేషన్ ఇవ్వని వాళ్ళు ఉంటే వాళ్ళు స్థానిక ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్లు ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.